నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్లకూరు మండలం కడివేడు సమీపంలోని రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని మోటార్ సైకిల్ ఢీకొనడంతో సైదాపురం మండలంలోని గిద్దలూరు గ్రామానికి చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తి మృతి. ఒడుగులతో వ్యాధులు దూరమని ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఖత్నా చేయించుకోవాలని గూడూరులోని షాదీ మంజిల్లో నిర్వహించిన ఉచిత ఖత్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మత గురువు, ఇన్సాఫ్ సమితి ప్రతినిధులు. చేయూత అభినందనీయం. మనుబోలులోని పలు ప్రాంతాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పలు కుటుంబాలకు నగదు సాయం అందజేస్తున్న శ్రీ సేవానాథం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. వైభవంగా చెన్నకేశవుడికి వసంతోత్సవం, చక్రస్నానం. కన్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. చిల్లకూరు మండలంలోని కడివేడు సమీపంలో ఉన్న రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సైదాపురం మండలంలోని గిద్దలూరు గ్రామానికి చెందిన ముంజులూరు వేణుగోపాల్ అనే దుకాణ వ్యాపారి దుర్మరణం చెందాడు. సైదాపురం మండలంలోని గిద్దలూరు గ్రామానికి చెందిన ముంజులూరు వేణుగోపాల్ స్థానికంగా చిల్లర దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా కోటపట్టణంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి మోటార్ సైకిల్ పై స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. చిల్లకూరు మండలంలోని కడివేడు సమీపానికి వచ్చేసరికి ఆదివారం రాత్రి చీకటిగా ఉండడంతో ఆగి ఉన్న లారీని గుర్తించలేదు. మోటార్ సైకిల్ వేగంగా వెళ్లి లారీని ఢీకొనడంతో వేణుగోపాల్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి 2 పిల్లలు ఉన్నారు. దీంతో వారు ప్రాంతీయ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురంలో దళితవాడకు చెందిన 70 ఏళ్ల మహిళ దుర్మరణం చెందింది. బస్టాండ్ లో కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తుండగా క్రేన్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు సైదాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలంలోని దళితవాడకు చెందిన మల్లవరపు పోలమ్మ అనే 70 ఏళ్ల మహిళ సోమవారం ఉదయం బస్టాండ్ లో కూరగాయలు కొనుక్కుని నడిచి ఇంటికి వెళ్తుంది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వెళ్లేసరికి అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న క్రేన్ ఆ మహిళను ఢీకొంది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతురాలికి భర్త కూడా లేకపోవడంతో పనులకు వెళ్తూ జీవిస్తోంది. ప్రమాదంలో మృతి చెందిన పోలమ్మకు కుమారుడు రత్నయ్య, కుమార్తె ఈశ్వరమ్మ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురంలోని హాస్పిటల్ సెంటర్ దగ్గరలో కార్ రోడ్డు మీద ఒక రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. పోలమ్మ 74 సంవత్సరాల ఉన్నటువంటి మల్లారపు పోలమ్మ అనే ఆమె సెంటర్లో వస్తువులు తీసుకొని సరుకులు తీసుకొని ఇంటికి నడుచుకొని వెళ్తా ఉన్న క్రమంలో హాస్పిటల్లో ఎదురుగా ఉన్నటువంటి కార్ రోడ్డు మీద నడుచుకొని పోతున్న క్రమంలో వెనకాలుగా వచ్చినటువంటి క్రేన్ ఆమెని చూసుకోకుండా అతివేగంగా జాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఆమెని గుద్ది ఆమె కింద పడడం కూడా చూసుకోకుండా టైర్లు ఎక్కడం జరిగింది. దానివల్ల ఆమె అక్కడెక్కడే చనిపోవడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము. దాని తగ్గట్టు ఒడుగులు చేయించుకుంటే చర్మ వ్యాధులు దరిచేరవని మత గురువు షఫీ మౌలానా తదితరులు అన్నారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఖత్నా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఖత్నా కార్యక్రమం జరిగింది. ఈ ఉచిత ఖత్నాకు పేద ముస్లింలు విరివిగా హాజరయ్యారు. తమ పిల్లలకు ఒడుగులు చేయించారు. అనంతరం మందులు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మత గురువు షఫీ మౌలానా, సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేశ తదితరులు మాట్లాడుతూ
ప్రతి ముస్లింకు ఖత్నా తప్పనిసరి అన్నారు. ఒడుగులు చేయించుకుంటే చర్మ వ్యాధులు దరిచేరవని పేర్కొన్నారు. 8 రోజులు బాలుడి నుండి 12 ఏళ్లలోపు వయసు ఉన్న ముస్లిం చిన్నారులకు ఒడుగులు చేయించాలన్నారు. కేవలం ముస్లింలే కాకుండా అనేక దేశాలలో ముస్లిమేతరులు కూడా సుంతి చేయించుకోవాలని స్వయంగా వైద్యులు సూచిస్తున్నారని తెలిపారు. మైనార్టీ హక్కుల సాధనకు పోరాటం చేయడమే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు వివరించారు. చాలా శ్రేష్టమైనటువంటి ప్రోగ్రాం. ఫస్ట్ ఖత్నా అంటే ఇప్పుడు తెలుసుకోవాలి. ఖత్నా కొడుకు క్యా మాలిక్ ఖత్నా ట్రాన్స్లేషన్ తర్జుమా తెలుగు में क्या कहते हैं ఒడుగులు. असल ये अरबी लफ्ज अरबी का कोई पदम खत्ना उसका ट्रांसलेशन तेलुगु में कर सकते हैं. खत्ने का एक खास मीनिंग है. ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది ఖత్నా అంటే. ఎక్స్ట్రా ఉండేటువంటి స్కిన్ పార్ట్లో దాన్ని రిమూవ్ చేయడానికి అరబీ జబాన్లో ఖత్నా అంటారు. ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి ఇక్కడ ఈ ట్రెడిషన్ లేదు కాబట్టి మనకి ఇక్కడ మన హిందూ కల్చర్లో ఒక సిస్టమ్ ఉంది. దాన్ని ఉపనయనము అంటారు. మామూలుగా స్కాలర్స్ ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళు చెప్పే ఏంటంటే ఉపనయనం అంటే ఒక వ్యక్తి जाबे में इसका मकसद क्या रहेगा तो खत्मा करने का पीछे मौलाना साहब बोले उसमें इसलिए को हमें हर एक बच्चे को खत्मा करने का जरूर है. ताकि तो सुन्नत का है मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत है. उसमें क्या रहेगा तो चैन आगे का तो बहुत जरूरत है. उसके लिए क्या रहेगा तो बोले सो कैंसर ग्रंथि अनेक ग्रंथि सुख व्याधులు అంటారు. ఆ సుఖ వ్యాధులు రాకుండా అవన్నీ కూడా దూరం చేసేదానికి సున్నత్ కార్యక్రమంలో దాంట్లో భాగం దాంట్లో ముఖ్యం. కాబట్టి దానికనే ఏంటంటే ఈరోజు ఖత్మా కార్యక్రమం చేయాలంటే చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి భారతదేశంలో ప్రజలు సాయిబుల్లో ముస్లిమ్స్ ఎక్కువగా మంది ఖత్మా చేయాలంటే సాంప్రదాయాలు పెట్టుకొని ఆచరణలు పెట్టుకొని ఆచరణలో భాగంగా ఖచ్చితంగా దాంట్లో ఏంటంటే ఒడుగు చేయాలంటే బంధువులు పిలవడం గుర్రాన్ని పిలవడం వాటిని మరి భోజనాలు వాటికి అంతా కలిస్తే సుమారు వాటి కుటుంబంలో ఒక బిడ్డ చేయాలంటే 20-30 వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దాంట్లో ఆర్థికంగా చేయలేక చాలా మంది రేపు సంవత్సరం అని 9 ఏళ్ళు 10 ఏళ్ళ కూడా చేసే పరిస్థితుల్లో లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మహమ్మదీయా నెట్వర్క్ ముస్లిమ్స్ మైనారిటీలు అందరూ ఐక్యమయ్యి ఈ పేద పిల్లలకి అందరికీ ఖత్మా చేసుకోలేని కుటుంబాల్లో ఉచితంగా చేయాలని చెప్పే ఉద్దేశంతో సుమారు పాటు ఒక 7-8 ఏళ్ల నుంచి ఉచితంగా సాధ్యమయ్యేది జరుగుతుంది. ఇటీవల కాలంలో ప్రోగ్రాము జమాలుగా వాళ్ళ ఆధ్వర్యంలో ఆవాస్ కమిటీ వాళ్ళు నాకు పేరైతే తెలియదు. వీళ్ళందరూ దాంట్లో భాగస్తులు కాబట్టి వీళ్ళందరూ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. వీళ్ళని భగవంతుడు నిజంగా తోడిస్తారు ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ఇది సుంది అనేది సున్నత్ కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు ఈ ఆవాస్ కమిటీ వాళ్ళు నిర్వర్తించాలని చెప్పి మనసారా కోరుతూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఇన్సాఫ్ సమితి మరియు మైనార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఇష్ట సామూహిక ఖత్నా ఒడుగుల కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మధ్య వచ్చినటువంటి పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఒడుగులు చేయించుకునేందుకు గూడూరు పట్టణంలో కాకుండా పల్లెటూరు నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఇప్పటి వరకు 30 మంది పేర్లు ఇస్తున్నారు. ఇక్కడికి 15 మంది వచ్చున్నారు. 3 గంటల దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మైనార్టీలు దాతలందరూ కూడా మా ఇన్సాఫ్ సమితి తరఫున ఉచిత ఖత్నా కార్యక్రమంలో వైద్యులు అహ్మద్, ఇర్షాద్, ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి జమాలుల్లా, మైనార్టీ సెల్ నాయకులు అన్వర్ బాషా, జిలానీ, ఖాదర్ బాషా, లలిత మెడికల్స్ యూసుఫ్, యస్తానీ, హాషిం, నయ్యూం, నజీం, కబీర్, మహబూబ్ అలీ, హాసన్ నవాజ్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు శ్రీ సేవానాథన్ ట్రస్ట్ చేయూత అందిస్తుంది. మనుబోలు మండలంలో
విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి 4 కుటుంబాలకు 1,20,000 రూపాయల ఆర్థిక సాయం అందించి ఉదారతను చాటుకున్నారు. మనుబోలులో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 4 కుటుంబాలను శ్రీ సేవానాథన్ ట్రస్ట్ ఆదుకుంది. ఆయా కుటుంబాలకు ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి 1,20,000 రూపాయల నగదు అందించి చేయూత అందించారు. గిరిజన కాలనీకి చెందిన పాముల శ్రావణి తన భర్త ప్రసాద్ అనారోగ్యంతో చనిపోవడంతో కుటుంబ భారం కష్టంగా ఉండడంతో ఆమెకు 50,000, అదే కాలనీకి చెందిన గుణపాటి ఏడుకొండలు రోడ్డు ప్రమాదంలో గాయపడి కన్ను కనిపించక అవస్థలు పడుతూ ఉండడాన్ని గుర్తించి ఆ కుటుంబానికి 10,000, అంబేద్కర్ నగర్కి చెందిన గుర్రం పోలమ్మ భర్త పెంచలే మృతి చెందడంతో ఆ కుటుంబ జీవనం గగనంగా మారింది. ఇది తెలుసుకున్న శ్రీ సేవానాథన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పోషణతో పాటు చదువులకు మరో 50,000 రూపాయలు అందజేశారు. అలాగే బేల్దారు పనులు చేస్తూ జారిపడి మెడ విరిగిన సురేంద్రకు 10,000 రూపాయలను ఆయన చేతుల మీదుగా అందజేశారు. బాధిత కుటుంబాలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి తన వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. నాయుడుపేటలో కొలువైన గ్రామ దేవత పోలేరమ్మ జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో శశాంక్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. హుండీ ద్వారా భక్తులు 4,21,210 రూపాయలు సమర్పించారని అధికారులు తెలిపారు. పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ముందు రోజు కనుక హుండీ తీయడం జరిగింది. ఆ తీయంగా వచ్చిన మొత్తము 4,21,210 రూపాయలు వచ్చి ఉన్నది. ఆ వచ్చిన మొత్తంలో అమ్మవారి అకౌంట్ నందు జమ చేయడం జరుగుతున్నది. మరియు గతంలో 3 నెలల కిందట వచ్చిన అమౌంట్ 3,31,592 వచ్చిందని మన గ్రామస్తులందరికీ తెలియజేయడం జరుగుతున్నది. 28 సాయంత్రం అమ్మవారి నిలుపుదల జరుగుతున్నది. మరియు 29 ఉదయం నుంచి అమ్మవారిని పోలేరమ్మ అమ్మవారిని జాతర సందర్భంగా నాయుడుపేట గ్రామస్తులు మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతూ మరియు అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. నెల్లూరులోని ఏసీ స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. రాపూరు మాజీ ఎంపీపీ దివంగత బండి కృష్ణారెడ్డి కుమారుడు పారిశ్రామికవేత్త బండి వేణుగోపాల్ రెడ్డి సహకారంతో క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేశారు. అనంతరం అతిథులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే సివి శేషారెడ్డి, ఏపీ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కనకట్ల రఘురాం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి ఈనాడు జాతీయ వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డిప్యూటీ గవర్నర్ గా ఉన్న రఘురాం ముదిరాజు గారిని అభినందిస్తూ ప్రత్యేకించి దేశంలో కల్లా ఒక విశిష్ట స్థానంలో పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మొదటి స్థానంలో ఉన్న ఈ వాకర్స్ అసోసియేషన్ అభినందించారు. 28 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎప్పుడు ఏనాడు పొరపాటు లేకుండా ఈ వాకర్స్ అసోసియేషన్ ఈ పౌష్టిక ఆహార పథకాన్ని ఉన్న పోస్ట్ పర్సన్ కి అందజేస్తున్నారంటే ఎంతో అభినందనీయ విషయం. ఈ చిన్న కార్యక్రమం కాదు, ముందుగా ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఎవరు దానం చేస్తారా, ఎవరు ఈ కార్యక్రమానికి వస్తారా అని చెప్పి ఉపాధిగా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది సంతోషించదగ్గ విషయము. శ్రమతో కూడినది, పవిత్రమైనది. ఒక ఉదయాన్నే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆట స్థలంలో ఆడుకున్న బాలబాలికలకు అందరికీ కూడా ఈ పౌష్టికాహారాన్ని ఇవ్వడం అనేది ఒక ఘనకరి కార్యక్రమంగా నేను భావిస్తూ ఇటువంటి ఉత్తమ కార్యక్రమాలు నిర్వహించడంలో కుమారస్వామి రెడ్డి గారు ఈ యొక్క
పౌష్టికాహారాన్ని ప్రారంభించడం జరిగింది. తదనంతరం అనేక మంది కార్యవర్గ సభ్యులుగా, అధ్యక్షులుగా, కార్యదర్శులుగా, కోశాధికారులుగా దాదాపు 2.5 దశాబ్ద కాలంగా నిర్విరామంగా ఈ యొక్క పౌష్టికాహారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పౌష్టికాహారం పెట్టేదానికి కారణం ఈ మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు. ఈ మే మాసం వచ్చేటప్పటికి ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ ఎండ వేడిని తట్టుకునేదానికి, అలసట తీరేదానికి ఈ యొక్క క్రీడాకారులకి పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా గతంలో మంచినీటికే పరిమితమైన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం పౌష్టికాహారం పెట్టాలనే మంచి ఆలోచనతో అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఆలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వసంతోత్సవం, చక్ర స్నానం వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. चक्रस्नानं विदे चक्रधारी चक्रस्नानं विदे चक्रस्नानं विदे चक्रधारी चक्रस्नानं विदे चक्रधारी चक्रस्नानं विदे चक्रधारी चक्रस्नानं विदे నగ్రహరణుని విక్రముని నగ్రహరణుని విక్రముని ఏడు కొండల పైన నగ్రహరణుని విక్రముని ఏడు కొండల పైన సుదర్శనధారుని చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే నాయుడుపేట పట్టణంలోని తుమ్మూరు గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరు మండలం కడివేడు సమీపంలోని రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని మోటార్ సైకిల్ ఢీకొనడంతో సైదాపురం మండలంలోని గిద్దలూరు గ్రామానికి చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తి మృతి.
తొడుగులతో వ్యాధులు దూరమని, ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఖత్నా చేయించుకోవాలని గూడూరులోని షాదీ మంజిల్లో నిర్వహించిన ఉచిత ఖత్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మత గురువు, ఇన్సాఫ్ సమితి ప్రతినిధులు. చేయూత అభినందనీయం. మనుబోలులోని పలు ప్రాంతాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పలు కుటుంబాలకు నగదు సాయం అందజేస్తున్న శ్రీ సేవానాథన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. వైభవంగా చెన్నకేశవుడికి వసంతోత్సవం, చక్రస్నానం. కన్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.